హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫాస్ట్గా ఈజీగా ఉండే బఠానీ పులావ్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా బిర్యానీ మసాలాలన్నీ రెడీ చేసుకున్నానండి. ఈ స్పైసెస్ ఇప్పుడు స్టవ్ పెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని నిలువుగా చీల్చుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ను కూడా వేసి వేయించుకోవాలి. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి. ఈ సీజన్లో అయితే మనకి బఠానీకాయ అనేది ఫ్రెష్గా దొరుకుతుంది. కాబట్టి నేను ఒక 1/2 kg బఠానీకాయలు తీసుకొని ఇట్లా గింజలు తీసుకున్నాను. మీకు ఫ్రోజన్ బఠానీ అయినా కూడా వాడచ్చండి. ఈ బఠానీకాయ గింజలు అనేది ఇప్పుడు దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కాయకి పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు అనేది నానబెట్టుకోవాలి. అదే బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు అనేది మనము నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టేసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనము ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేస్తున్నాము. ఒక 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయింది.